కంగ్రాచులేషన్స్, ఇంట్లో గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్ వచ్చారా? అందరూ బేబీని చూస్తున్నారు, బట్ వన్ క్వశ్చన్, హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద మదర్? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ప్రత్యూష, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ మిరకిల్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, పిర్జాదిగూడ, హైదరాబాద్. మన ఫోకస్ అంతా బేబీ మీదే ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత మదర్ కి ఫిజికల్ రికవరీతో పాటు ఎమోషనల్ రికవరీ కూడా చాలా ఇంపార్టెంట్. డెలివరీ తర్వాత మదర్ బాడీ అండ్ హార్మోన్స్ లో హ్యూజ్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. నిద్ర లేకపోవడం, ఎవ్రీ 2 to 3 hours కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం, న్యూ రెస్పాన్సిబిలిటీస్ అండ్ రికవరీ ఫ్రమ్ ద డెలివరీ, ఇవన్నీ కలిసి మదర్ యొక్క ఎమోషనల్ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తాయి. రీసెంట్ గా డెలివరీ అయిన మదర్ లో ఊరికే ఏడవడం కానీ, తరచూ సాడ్ గా ఉండడం, బేబీతో అంత బాండింగ్ లేకపోవడం, యాంగ్జియస్ గా, గిల్ట్ గా ఫీల్ అవుతుంది అనేది మీరు ఎవరన్నా అబ్జర్వ్ చేస్తే అది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అయి ఉండొచ్చు. ఇది వీక్నెస్ కాదు, అడ్జస్ట్ అవ్వాలి అనే సిచ్యువేషన్ కూడా కాదు. ఇట్ ఈస్ ఎ మెడికల్ కండిషన్ విచ్ నీడ్స్ అండర్స్టాండింగ్ అండ్ ట్రీట్మెంట్. ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషల్లీ హస్బెండ్, పేరెంట్స్ అండ్ ఇన్లాస్, ప్లీజ్ సపోర్ట్ ద మదర్. ఈ సిమ్టమ్స్ అన్ని మోర్ దాన్ 2 weeks ఆఫ్టర్ డెలివరీ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. తనకు అడిక్వేట్ రెస్ట్ ఇవ్వండి, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ మంచిగా వాటర్ ఇవ్వాలి. తనని ఎలాంటి జడ్జ్ చేయకుండా అట్లీస్ట్ తను చెప్పేది జస్ట్ వింటేనే చాలా హ్యూజ్ డిఫరెన్స్ మేక్ చేస్తుంది. ఒక హెల్దీ బేబీకి హెల్దీ మదర్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎవరైనా న్యూలీ డెలివర్డ్ మామ్ కనిపిస్తే హౌ ఆర్ యూ అనే ఒక్క క్వశ్చన్ అనేది ఇట్ విల్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్. Thank you.